హాయ్ హాయ్ అండి. మేమిద్దరము అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అన్నట్టు. నేను ఒకసారి ఆ టెంపుల్కి వెళ్ళినా తను వెళ్ళలేదు. అక్క నన్ను తీసుకెళ్ళవా అన్నది, ఫ్రెండ్ చెల్లెలు అన్నట్టు ఆమె. అందుకనే తనని తీసుకొని పోతున్నా. నేను తనకు చూపించాలనే పోతున్నా ఇవాళ అమ్మవారి గుడికి. మేము ఎంఎంటీఎస్ ట్రైన్లో పోతున్నాము. కరోనా కన్నా ముందు ఎంఎంటీఎస్ ట్రైన్లో పోవాలంటే ఎంత జనాలు ఉంటుండే అంత జనాలు ఉంటుండే. ఇప్పుడైతే ఒక్క బోగిలా నలుగురమే ఉన్నాం మేమైతే. నిజంగా చెప్తున్నా, ఎందుకో ఏమో కానీ ఎంత సుఖంగా పోతాం ఎంఎంటీఎస్ ట్రైన్లో. కాకపోతే జనాలు ఉంటలేరు అని ఇంతకుముందేమో 1:30 వరకు నడుస్తుండే, ఇప్పుడేమో 10కే ఆపేసేస్తున్నారు. ఇక జనాలు రావట్లేదని ఎందుకు వస్తలేదో నాకు తెలుస్తలేదు. కానీ మేము ఎంత ఖాళీగా ఉంది అంత ఖాళీగా ఉంది. నేను రీల్స్ కూడా ఇక ట్రైన్లనైతే ఇక చూడండి జనాలే లేరు. ఇక మా ఫ్రెండ్ ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు. ఇక చూడ అసలు మందే లేరు. అంతా కలిపి ఒక్క బోగిలా ఒక్క దాంట్లో మేము 10 మందిని కూడా లేము. ఇప్పుడు 4 ఎక్కింది. ఇంతకుముందు మేము 4 ఉంటుంది. ఇంకా చూడు ఎట్లున్నదో, అస్సలు వెలవెలబోతున్నది ఎంఎంటీఎస్ ట్రైన్ అయితే. గుడిలా ఇక్కడ కూర్చున్నామండి చెట్టు దగ్గర. ఎక్కడ అని చెప్పాలా మీకు, పలక్నామా కాళికాదేవి టెంపుల్కి వచ్చినాం మేము. ఇందాక ఒక విఐపి వచ్చిండని మమ్మల్ని అందరిని ఆపేసి లైన్లో నేనేమన్నా తెలుసా, అందరు అయ్యో ఆపేసిండ్రు అని అంటుంటే నేనేమన్నా రివర్స్లో ఊహించుకోండి అని అన్నా. అందరు నవ్వుతున్నారు. రివర్స్ అంటే ఏంది, వాళ్ళ ప్లేస్లో మనం పోయినట్టుగా ఊహించుకుంటే ఎట్లుంటుంది అంటే బాగుంటుంది అంటున్నారు కాలేజ్ పిల్లలు వచ్చింది. నిజమే కదా, బాగుంటుంది. అట్లా చెప్పేటోళ్ళు కూడా కావాలి కదా, అందుకే నేను చెప్పిన రండి. ఇక్కడ ముడుపు కట్టాలంట. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏదైనా కోరిక అనుకొని ముడుపు కట్టి 5 వారాలు కంపల్సరీ రావాలంట. వస్తే ఆ కోరిక నెరవేరుతుందంట. గుడి దగ్గర మీకు చూపిస్తా. ఇక్కడ ముడుపులు కడతారంట. ముడుపులతో పాటు ఇవన్నీ వైట్ పేపర్స్ ఏంటి అనుకుంటుండ్రా, పిల్లల కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లల హాల్ టికెట్ జిరాక్స్ అంట. అంటే పాస్ కావాలని హాల్ టికెట్ జిరాక్స్ కూడా ఇక్కడ ఇట్లా కడతారట. చూసిండ్రా మీరు? మొత్తం గుడి చుట్టూ ఈ ముడుపులతో పాటు అన్ని జిరాక్సే ఉన్నాయి. చూడండి, ఇక చూడండి. ఇక తనని అడిగితే కూడా కడతారని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు వచ్చినా కడతారంట. ఇక్కడ అని వీడియో తీయించుకుంటున్నా నేను. అక్కడ అమ్మవారు, ఇక్కడ నేను. ఓకేనా, బాబుని తీయమంటే తీస్తున్నాడు. చిన్న చిన్న షాపులు ఉన్నాయి. వీళ్ళందరూ చెప్తున్నారు అన్నట్టు ఇట్లా అమ్మవారికి ఇట్లా మొక్కుకోవాలి, ముడుపులు కట్టుకోవాలి, మీకు అనుకున్నది అవుతుంది అని. ఎట్లయినా అమ్మవారి మీద భక్తితో రావాలి, ముడుపుల గురించి అని కాకుండా. మేమైతే ఈసారి భక్తితోనే నేను భక్తితో వచ్చి ఇక అమ్మవారి దర్శనం చేసుకున్న. లోపలంతా మనం అమ్మవారిని తీయడానికి మొత్తం తీయడానికి వీలు కాలేదు. ఇవన్నీ ఇక షాపులు అండి. ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారు. ఇక వీళ్ళంతా చూడు ఎంత బాగుంది. శుక్రవారము, మంగళవారము, ఆదివారము ఇక్కడంతా జాతరనంట. అంతగా జనాలు వస్తారు అన్నట్టు. చూసిండ్రా? ఇదంతా ఇక్కడ ఇది దాటుకుంటూ ఇగోండి. ఇక్కడ ఇగో పులిహోర, లడ్డు, ప్రసాదం, అరిసెలు అన్నీ అమ్ముతున్నారు. ఇక పాపడాలు, మురుకులు, ఇగో పోలేలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఎవరైనా వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. మేమైతే పులిహోర ప్యాకెట్లు తీసుకున్నామండి. మేము ఇక్కడ పలక్నామా టెంపుల్ నుండి ఒక దగ్గరికి పోతున్నాం. ఎక్కడికో చెప్పాలన్నా, చార్మినార్ పోతున్నాం. ఇక్కడ నుంచి చాలా దగ్గర. షేరింగ్ ఆటోలో 10 రూపీస్ ఇస్తే చార్మినార్ దగ్గర దించుతారంట. ఎట్లాగో వచ్చినాం దగ్గరనే కదా అని అటు పోతున్నాం మేము. సరేనా, ఆటోలో చార్మినార్ పోతున్నాము. చేసినట్టే ఇక మేమైతే ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళైతే అమ్మవారి దయ వల్ల. పలక్నామా నుండి చార్మినార్ వరకు 20 రూపీస్ తీసుకుంటారు షేరింగ్ ఆటోలో. ఇప్పుడు చెప్తున్నట్టు తిన్ననుకున్నది 20. అమ్మవారి దర్శనం చేసుకోండి. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చినా నేను చేసుకున్నా. దగ్గర నుండి దియని
లైన్ బాగా పెద్దగా ఉన్నది. వెళ్ళండి వెళ్ళండి అని చెప్తున్నారు ఇక్కడ. తను చెప్తున్నది తొందరగా వెళ్ళండి తొందరగా వెళ్ళండి అండి. అది అమ్మవారి దర్శనం మీరు చేసుకోండి, ఎంత బాగా అవుతుంది కదా. నేను మీకు అమ్మవారి దర్శనం కూడా చేపిస్తున్నా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇవాళ క్యాలెండర్లు కూడా ఇస్తున్నారు అమ్మవారిది. నాకు కూడా ఇచ్చిండ్రు, తీసుకున్నా నేను కూడా. ఇదిగోండి ఎంత బాగుంది దర్శనాన్ని. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని లోపలికి వచ్చినాం. చార్మినార్ ఎక్కుదామని ఫస్ట్ టైం చార్మినార్ ఎక్కుతున్నా. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి షాపింగ్ చేయడానికి వస్తాం మేము ఇక్కడ. మళ్ళీ చిన్నగా ఉన్నప్పుడు మా బాబు కూడా తీసుకొని వచ్చిండు చార్మినార్ ఎక్కిస్తాను. అప్పుడు టైమింగ్స్ ఉంటుండే, మేము వచ్చేసరికి టైం అయిపోయింది వెళ్ళిపోయినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు వస్తున్నాం, షాపింగ్ చేసుకుంటాం, చుట్టూ చార్మినార్ని చూసుకుంటూ అమ్మవారిని చూసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడు ఎక్కలేదు. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ని ఎక్కిద్దాం, నేను కూడా ఎక్కుదాని ఎక్కుతున్నా అన్నట్టు. ఈ లోపు ఒక రీల్స్ చేస్తే అయిపోతుందని చేస్తున్నాను. సరే ఇదిగోనండి స్టార్ట్ అయినాం, చార్మినార్ పైకి ఎక్కుతున్నాం. మెట్లు చూడు అప్పటి వెనకటివి కదా, 100 సంవత్సరాల మెట్లు కదా, కొంచెం ఎత్తుగున్నాయి. ఇక చూడు ఎట్లున్నాయి. కానీ ఎక్కుతుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నా కళ నెరవేరుతుందని. అమ్మయ్య సాహసం చేసి పైకైతే ఎక్కినాము. ఇక చూడండి ఎంత బాగుంది కింది. కాకపోతే మెట్లు మాత్రం ఎత్తుగా ఉండి ఎక్కడానికి అందరు ఇబ్బంది పడుతున్నారు, కానీ సూపర్గా ఉన్నది. ఇక్కడ నుంచి ఇక్కడ అమ్మే షాపులు ఇవన్నీ ఎట్లా కనబడుతున్నా. చార్మినార్ దగ్గర ఉన్న ఈ బిల్డింగ్లు అన్నీ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. అందరికి తెలుసు ఈమె చూపించేది అనుకోకుండ్రి, సంతోషం అనిపించి చూపిస్తున్నా నేనైతే మీకు. ఎంత బాగుందో. ఫస్ట్ టైం ఎక్కినా కదా, బాగా సంతోషం అనిపిస్తుంది. ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎట్లున్నాయి ఇవన్నీ, మొత్తం చాలా మంది వస్తున్నారండి చూడడానికైతే. ఎంత సూపర్గా ఉన్నాయి కదా. ఇగో ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇక చూడండి, అబ్బో అబ్బో అబ్బో. ఇంకో ఈ పక్క చూడండి బట్టల షాపులు కొనుక్కోవటానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా మంచిగా కనిపిస్తున్నారు. అమ్మో అమ్మో అమ్మో. అక్కడ ఇగో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్న జనాలు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ నుంచి అయితే. చార్మినార్ ఎక్కాలన్న నా కళ నెరవేరింది. ఇక దిగుతున్నాం ఇక మెల్లగా, కానీ ఆ మెట్లు దిగుడే చాలా కష్టం. ఇక చూడు ఇక చూస్తున్నారా, చూడు అమ్మయ్యా. చూడు ఎంత కష్టం ఉన్నది. నా కళ చిన్నగా ఉన్నప్పటి నుంచి నా కళ ఎప్పుడు నెరవేర్చుకున్నా నేనైతే. దిగుడు ఇంత ఇబ్బంది లేదు, కానీ ఎక్కడం చాలా కష్టం అనిపించింది. అమ్మయ్య జారినమనుకో రింగ 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 అనుకుంటే కింది జారి. అంటే ఇటు కూడా మెట్లు ఉన్నాయి. ఎన్ని మెట్లు దిగుతున్నామో మాకే తెలుస్తలేదు. అమ్మాయ కరెంటు లేనప్పుడు లైట్ లేనప్పుడు వస్తే కీస్ మంటకు పిల్లలు అయితే వచ్చేసిన ఇంటికి వచ్చేసిన. కానీ మంచిగా ఉన్నది, ఎక్కుతే మళ్ళొకసారి రావాలి. అమ్మయ్య
కిందికి వచ్చిన ఎంత బాగుంది. చూడని వాళ్ళ కోసం, చూసిన వాళ్ళు అయితే నన్ను ఎక్కిరిస్తారేమో కానీ చూడని వాళ్ళు మాత్రం ఎంత బాగుంది మనం కూడా చూడాలి అని అనుకుంటారు. అందుకనే చూపిస్తున్నా నేను. నాకైతే ఇవాళ అదృష్టం కలిసి వచ్చింది. చార్మినార్ చూసేది ఎక్కేది చూసుకుంటూ చాలాసార్లు పోయినాం కానీ ఎక్కినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అయితే చార్మినార్ చూసినాము, కొంచెం అక్కడక్కడ గాజులు అవన్నీ చూసుకుంటూ ఇంటికి పోదామని బయటకు వచ్చేసి. సరేనా?